రైట్, మనతో పాటు అశోక్ సార్ కూడా ఉన్నారు. ఒకసారి ఆయన వర్షం కూడా విందాం. అశోక్ సార్ గారు నమస్కారం అండి. నమస్తే సార్. సార్, అంటే కాలేజీల్లో అసలు రూములు సరిగా ఉండట్లేదు, ఆహారం సరిగా ఉండట్లేదు, అసలు వాటి మీద ఎవరికి కూడా కనీసం పట్టింపు లేదు. కాకపోతే ఫీజులు మాత్రం లక్షల్లో తీసుకుంటున్నారనే విద్యార్థుల తల్లిదండ్రులు చాలా ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. చాలా బెంగతో కూడా ఉన్నట్టు తెలుస్తూ ఉంది. అంటే వాటి మీద కాలేజీలకు సంబంధించి మీ స్పందన ఏంటి సార్? అసలు విద్యార్థుల పట్ల కాలేజీలు వ్యవహరిస్తున్న తీరును మీరు ఏ విధంగా చూస్తారు? అసలు ఒకటిసారి ఇలా మహిళా కమిషన్ చైర్మన్ గారు ఇవాళ ఈ కార్పొరేట్ కాలేజీలు సందర్శించడం చాలా సంతోషదాయకం. మొత్తంగా అట్లాగే ఒక మహిళా కమిషన్ చైర్మనే కాదు, విద్యాశాఖ అధికారులు మొత్తం కూడా తనిఖీలు చేయాలి. ఎందుకంటే వాళ్ళ రాష్ట్రంలో నడుస్తున్నది కార్పొరేట్ విద్య, కార్పొరేట్ వైద్యం. కార్పొరేట్ విద్య గురించి, వైద్య గురించి ప్రభుత్వాలకు పట్టవు. కేవలం ఓట్ల పథకాల రూపంలో మాత్రం పిండుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఏ ప్రభుత్వం అయితే విద్య గురించి ఆలోచన చేస్తుందో ఇవన్నీ పోవడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఇవాళ ఇంటర్మీడియట్ లో గాని, స్కూల్లో గాని ఇవాళ చైతన్య, నారాయణ లాంటి కార్పొరేట్ వ్యవస్థలు జలగల్లా తెలంగాణ సమాజాన్ని పట్టి పీడిస్తున్నాయి. కానీ మధ్యతరగతి వాళ్ళు ఏంటంటే నారాయణ చైతన్యలో చదివితే ఒక హోదాగా ఫీల్ అవుతున్నారు. ఆ హోదానే వీళ్ళు అడ్డం పెట్టుకొని కనీసం ఇంటర్మీడియట్ లో హాస్టల్ విద్యార్థి కట్టే ఫీజు 2 లక్షలకు పైనే ఉంటదండి. మినిమం 2 lakhs లోపు ఎక్కడ కూడా ఉండదు, 2 లక్షల పైనే ఉంటది. నా మొత్తం యూనివర్సిటీ చదువుల వరకు కూడా మొత్తం కలిపిన 50,000 రూపాయలు ఖర్చు కాలేదు. కానీ సంవత్సరానికి 2 నుంచి 3 లక్షల రూపాయలు ఫీజులు కడితే ఒక బందర్ దొడ్ల దోలిన మాదిరిగా చీకటి గదులలో ఒక్క చిన్న రూమ్లలో 4 నుంచి 5 వరకు కూర్చోబెట్టి కనీస సౌకర్యాలు ఇవ్వకుండా, సరిగ్గా భోజనం పెట్టకుండా, ఒక ప్రభుత్వ అటు ఫీజులు తీసుకునేదేమో కార్పొరేట్ స్థాయిలో, సౌకర్యాలు మాత్రం సాధారణంగా ఉంటున్న సందర్భం. కాబట్టి ఇక్కడ ప్రభుత్వ అధికారులు నిద్రపోతున్నారు. కనీసం ఫీజు రెగ్యులేషన్ యాక్ట్ ఎక్కడ కూడా పనిచేయదు. ఏ ప్రభుత్వం కూడా వీటిని కంట్రోల్ చేసే ప్రయత్నం చేయదు. ఎందుకంటే ఈ నారాయణ చైతన్య లాంటి కార్పొరేట్ విద్యా వ్యవస్థ ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలకి, మంత్రులకు గాని, ముఖ్యమంత్రి స్థాయి లాంటి వాళ్లకు సంవత్సరాలుగా వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి పర్సంటేజ్ ఇచ్చి కూడా వెళ్ళిపోతున్నారు. అందుకే ఇది గత 20 సంవత్సరాలుగా ఒక మాఫియాగా తయారై ఇవాళ రాష్ట్రాన్ని శాసించే స్థాయికి వెళ్ళిపోయిందండి. ఇవాళ రేవంత్ రెడ్డి గవర్నమెంట్ ఇవాళ హైడ్రా పేరుతో ఆగమాగం చేస్తా ఉన్నాడు. మరి హైడ్రా కంటే ముందు ఇక్కడ గవర్నమెంట్ స్కూళ్లలో కనీస సౌకర్యాలు లేవు. ప్రైవేట్ స్కూళ్లలోనేమో లక్షల కొద్ది కార్పొరేట్ మాఫియా లాగా జలగలుగా పీడిస్తున్నారు. ఇప్పటి వరకు ఈ ముఖ్యమంత్రి ప్రైవేట్ స్కూళ్ల మీద గాని, గవర్నమెంట్ స్కూళ్ల మీద గాని ఎక్కడైనా చర్యల గురించి మాట్లాడిండా? ఊకదంపుడు ఉపన్యాసాలు తప్ప. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను చూడండి. మన స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీకి 100 కోట్ల రూపాయలు ఇచ్చింది. ఓన్లీ 100 కోట్లు. దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా 30 లక్షల మంది విద్యార్థులు ఉంటే ఆయన ఇచ్చిన ముష్టి 100 కోట్ల రూపాయలు. రాష్ట్ర వ్యాప్తంగా 30 లక్షల మంది రైతులుంటే 30,000 కోట్ల రూపాయలు ఇచ్చింది. రైతులకు 30,000 కోట్ల రూపాయలు ఇచ్చినప్పుడు విద్యార్థుల కోసం ఒక స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీకి 1000 కోట్లు ఇస్తే ఏం నష్టం? పైగా విరాళాలు సేకరించి ముష్టి అడుకుంటారట. అంటే ప్రభుత్వం ఒక 1000 కోట్ల రూపాయలు కూడా స్కిల్ డెవలప్మెంట్. అంటే ఇక్కడ సబ్జెక్ట్ డైవర్ట్ అనుకోకండి. ఏందంటే ప్రభుత్వానికి, ఏ ప్రభుత్వానికి కూడా విద్య పైన, వైద్యం పైన చిత్తశుద్ధి లేదు. నేను లాస్ట్ టైం ఆమరణ నిరాహార చేసినప్పుడు నన్ను తీసుకుపోయి ఇక్కడ అఫ్జల్ గంజ్ లో ఉస్మానియా ఆసుపత్రిలో వేస్తే బాత్రూమ్లు ఎంత దరిద్రంగా ఉంటాయంటే అడుగు పెట్టలేని ఒక పరిస్థితులలో, ముక్కు కర్చీపు కట్టుకొని బాత్రూమ్ పోవాల్సిన పరిస్థితులలో బాత్రూములు ఉన్నాయి. అక్కడ బెడ్లు ఉండవు, కనీస సౌకర్యాలు ఉండవు. ఇవాళ మూసి పరిరక్షణ కోసం 1,50,000 కోట్లు ఖర్చు పెట్టడానికి కమిషన్ల కోసం ప్రయత్నాలు మొదలు పెడుతున్న వీళ్ళు విద్యా వైద్యం మీద ఎందుకు ఖర్చు పెట్టరు? ఇవాళ గురుకులాలలో కనీస సౌకర్యాలు, వాళ్ళ ప్రైవేట్ స్కూళ్లలోనే మాఫియా జరుగుతుంటే దాన్ని కంట్రోల్ చేయరు. ప్రైవేట్ స్కూళ్ళని కంట్రోల్ చేయరు, గవర్నమెంట్ స్కూళ్ళని బాగు చేయరు. ఒక జూనియర్ లెక్చరర్లు సరిగా నింపరు, ఒక డిఎల్ నింపరు, యూనివర్సిటీ ప్రొఫెసర్లు నింపరు. గత 10 ఏళ్ల కాలంలో ఏ నష్టం జరిగిందో అంతకు మించి కాంగ్రెస్ లో అదే నష్టం. కాకపోతే రేవంత్ రెడ్డి ఏంటంటే చిలుక పలుకులు పలుకుతున్నాడు. ఆయన ఏదో చేస్తా అని బిల్డప్ ఇస్తున్నాడు. స్కిల్ యూనివర్సిటీ పేరుతోని 100 కోట్ల రూపాయలు ఇచ్చేసి 100 కోట్లు అంట. మరి 1000 కోట్లు ఎందుకు ఇవ్వలేరు? 2,000 కోట్ల రూపాయలు ఎందుకు ఖర్చు పెట్టడం లేదు? కాబట్టి ప్రభుత్వానికి మీకు నిజంగా విద్య పైన చిత్తశుద్ధి ఉంటే
ప్రతి కార్పొరేట్ స్కూళ్ళని, ప్రతి కార్పొరేట్ కాలేజీలని కంపల్సరీగా విద్యాశాఖ అధికారులు తనిఖీ చేయాలా, ఎక్కువగా ఉన్నటువంటి ఫీజులను తగ్గించాలా. వాళ్ళ మధ్య తరగతిలో ఒక స్కూల్ టీచరు నెలకు 70,000 80,000 రూపాయలు, ఎస్సీ టీచర్ లాంటి వాళ్ళకి 70,000 80,000 రూపాయలు వస్తే దాంట్లో 2 పిల్లలు ఉంటే సంవత్సరానికి 5-6 లక్షల రూపాయలు విద్యకే పోతుండండి. నువ్వు విద్యా వైద్యం ఫ్రీగా ఇస్తే ఏ ఉచిత పథకాలు ఎవ్వరు కూడా అడగరు. కాబట్టి ఉచిత పథకాల పేరుతో విద్యని సర్వనాశనం చేస్తున్న ప్రభుత్వాలు, మేధావులే మేల్కొనడం లేదు, ప్రశ్నించడం లేదు. మధ్యతరగతి మహాభారతంలో హోదా కోసం కార్పొరేట్ వైపు అడుగులు వేస్తున్న సందర్భం. ఇవాళ చైర్మన్ గారు ఒక్క కాలేజీ కాదు, ఆమె రోజు నెలలో ఒక వారం రోజులు ఇదే పని పెట్టుకొని మొత్తం అన్ని కాలేజీలు తిరగమని చెప్పాలి. ఉమెన్స్ కాలేజీలు ఎక్కడున్నాయో, డిగ్రీ కాలేజ్ గవర్నమెంట్ కావచ్చు, ప్రైవేట్ కావచ్చు, ఎక్కడైనా కావచ్చు. అక్కడ విద్యాశాఖ అధికారి చేయాల్సిన పని చైర్మన్ గారు చేశారు. వాళ్ళకి ప్రత్యేకంగా అభినందనలు చెప్తా ఉన్నాను. కానీ కార్పొరేట్ విద్య పైన ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాలా. 1,000 కోట్ల రూపాయలు మధ్యతరగతి మహాభారతంలో ఉన్నటువంటి ఫ్యామిలీస్ 1,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు. దాని తగ్గటువంటి విద్య కూడా రావడం లేదు. వాళ్ళని ఒక యంత్రాలుగా, విద్యార్థులు యంత్రాలుగా మారుస్తున్నారు. సూసైడ్లు జరుగుతా ఉన్నాయి, ఆసుపత్రుల పాలవుతున్నారు. అక్కడ ఆహారం సరిగ్గా ఉండదు, ఎడ్యుకేషన్ నామాత్రంగా ఉంటది. వాళ్ళు 1,000 మందిని జాయిన్ చేసుకుని 1-2 ర్యాంకులు మాత్రమే చూపించేసి ఒక మాఫియాలోకి తీసుకుపోయే ప్రయత్నం జరుగుతుంది సార్ ఇక్కడ మీకు. రైట్.